అడల్ట్స్ అందరూ పురుషులు స్త్రీలు కూడా వారు రెగ్యులర్గా ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రీన్స్ అంటే ఆకుకూరలు, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఈ నాన్ వెజిటేరియన్ ప్రాసెస్డ్ ఐటమ్స్, క్యాన్డ్ ఫుడ్స్, అలాగే రెడ్ మీట్ అవి తక్కువగా తీసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, ఎందుకంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళలో క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి. ఆ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ దురలవాట్లకు దూరంగా ఉన్నట్టయితే క్యాన్సర్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఈ స్మోకింగ్ వల్లే రకరకాల క్యాన్సర్స్ వస్తుంటాయి. అలాగే స్త్రీలందరూ కూడా రెగ్యులర్గా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వాలి. వాళ్ళకి వచ్చే 2 కామన్ క్యాన్సర్స్ గర్భసంచి ముఖద్వార క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని మనం ప్రైమరీగా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రాకుండా చేసుకోగలం. సెకండరీ ప్రివెన్షను వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు కూడా రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటూ, అంటే సంవత్సరానికి ఒకసారి వారి ఫ్యామిలీ ఫిజిషియన్ని కలుస్తూ, లేడీ డాక్టర్ని కలుస్తూ రెగ్యులర్గా వారితో ఎగ్జామిన్ చేయించుకుంటూ, అవసరమైనప్పుడు ప్యాప్స్మియర్ చేయించుకుంటూ, ఆ డాక్టర్ గారితోనే బ్రెస్ట్ ఎలా ఎగ్జామిన్ చేసుకోవాలో నేర్చుకుంటూ వారి దగ్గర నుంచి వారితో సంవత్సరానికి ఒకసారి ఎగ్జామినేషన్ చేయించుకుంటూ ఉన్నట్టయితే ఈ 2 కామన్ క్యాన్సర్స్ బారి నుంచి బయటపడవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ అయితే ప్రివెంట్ చేయవచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ముందుగా గుర్తించి క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పురుషులంతా కూడా 50 ఇయర్స్ దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి ఈ PSA ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ చెక్ చేయించుకోవడం ద్వారా ఈ కామనెస్ట్ క్యాన్సర్ని రావటాన్ని ముందుగా పసిగట్టి పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. సో స్క్రీనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కొత్తగా ప్రెడిక్టివ్ క్యాన్సర్ టెస్ట్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ టెస్ట్ చేయించుకోవడం ద్వారా 77 రకాల క్యాన్సర్స్ నియర్ ఫ్యూచర్లో, అంటే నెక్స్ట్ 1-2 ఇయర్స్లో రావటాన్ని ముందుగా చెప్పేయచ్చు. ఉదాహరణకి కోలన్ క్యాన్సర్ వస్తుందని ముందుగా చెప్పామనుకోండి, దాన్ని రాకుండా చేసుకోవడానికి కొన్ని రకాల న్యూట్రస్యూటికల్స్ తీసుకోవటం, రెగ్యులర్గా టెస్టులు చేయించుకోవటం, సింపుల్ టెస్టులు, ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్ అంటారు. అంటే మోషన్లో బ్లడ్ డ్రాప్ ఏమైనా పడుతుందా లేదా, ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్, అవసరమైతే సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ చేసుకోవటం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. కొన్నిసార్లు చిన్న చిన్న పాలిప్స్ కనుక ఉన్నట్టయితే వాటిని మనం పాలిపెక్టమీ చేయడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. ఇట్లా 77 రకాల క్యాన్సర్స్ని ముందుగా డయాగ్నోస్ చేయడానికి, అంటే రాకముందే తెలుసుకోవడానికి ఈ టెస్ట్ ద్వారా సాధ్యపడుతుంది. సో వీటి ద్వారా ఇప్పుడు క్యాన్సర్ని మనం ప్రివెంట్ కూడా చేసుకోగలుగుతున్నాం.